డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారుణ్యలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో నా ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్కి స్వాగతం. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్డమ్ని షేర్ చేయడానికి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకున్నాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అంతకోటి ఆత్మ ప్రణామాలు. స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి నా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు, నా స్వయానికి, నా శ్వాసకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చైతన్యంలోకి మహాయాత్ర అనే బుక్ చదువుతున్నా అండి. మేడం, నిన్న పేజ్ నెంబర్ చెప్పానా మీకు? లేదు మేడం. 60వ పేజీ అనుకుంటున్నా తెలిసి. రాసి పెట్టింటారేమో కదా మేడం. రాసి పెట్టలేదా? నిన్న రాసి పెట్టలేదు. ఇక్కడేంటి 60వ పేజీ వరకు చెప్పాను. ఇది మన ప్రకృతి జడంగా అంటే బద్ధకంగా మారుస్తుంది. దీనిని తమో గుణం అంటారు. కొందరికైతే వెంటనే పక్క మీద నుంచి లేవబుద్ధి కాదు. ఇవన్నీ అయిపోయింది మేడం నిన్న. ఇదే లాస్ట్ పేరా. ఇది ఏ పని చేయాలనిపించదు. మనకైతే 6-8 గంటలు విశ్రాంతి చాలు. మరి ఈ జగత్తు వ్యవహారాలన్నీ చూసే మహాదేవుడికి అంటే విశ్వ చైతన్యానికి ఎంతకాలం విశ్రాంతి కావాలి? బహుశా కొన్ని యుగాలు. కానీ అతడలా సమాధిలో ఉండిపోతే ఎలా? సృష్టి జరగాలి కదా. కాబట్టి ఆది పరాశక్తి దాక్షాయణిగా, ఉమాగా, పార్వతిగా అవతారం ఎత్తి ఆయన్ని వివాహమాడి మహతత్వానికి సృష్టించింది. మహాదేవుడిపై పుష్ప బాణాలు వేసి కదలిక తీసుకువచ్చిన వాడు మన్మథుడు. బహుశా మనస్సుని మదించే వాడనుకోవచ్చు. బ్రహ్మాన్న మనస్సే ఇద్దరు విష్ణువు కుమారులే. రజోగుణం లేక క్రియాశీలతని ప్రేరేపించే గుణాలకి ప్రతీకలు. ఈ విధంగా ప్రకృతి సహకారంచే తయారు చేయబడ్డ పరమాత్మ చైతన్యం యొక్క అంశాలు అస్తిత్వాలుగా తమని వ్యక్తం చేసుకుంటాయి.
మరిన్ని వివరాలు తర్వాత పేజీలో చూస్తాము. అంటే పరమాత్మ చైతన్యం పురుషుడు, ప్రకృతి లక్షణాలు స్త్రీ, బహిర్గతమయ్యే తత్వాలు మూడోది, పరమానందము సంకల్పము అంటే జడత్వము, తమో గుణం ఉంటది, అది క్రియ అంటే కదలిక, రజోగుణం మూడోది, జ్ఞానము లయ సత్వగుణం. అద్వితీయమైనది కాబట్టి ఇంకా మొదటిది అని చెప్పలేని పరమాత్మ భవిష్యత్తులో విశ్వానికి రంగంగా తన చుట్టూ ఏర్పరచుకున్న ఒక ప్రకృతి గోళాన్ని ప్రకాశింపజేస్తున్న బిందువుగా ఊహించలేని శోభతో ప్రకాశాన్ని విరజిమ్ముతూ మనువు చెప్పినట్లు నిజమైన ఒక కాంతి పర్వతంలా కనపడతాడు. కానీ ఆధ్యాత్మిక తలాల్లోకి వెళ్ళగలిగే వారికి తప్ప ఈ కాంతి కనబడదు. ఈ బృహత్ గోళాన్ని ఆది పదార్థంగా చెప్పవచ్చు. ఇది అహంచే వ్యవస్థీకరించబడిన అంటే సెల్ఫ్ కండిషనల్డ్ పరమాత్మ తన విశ్వం కోసము కేటాయించిన ప్రకృతిలో ప్రతి బిందువుతోనూ విడదీయబడకుండా ఉంటాడు. రెండవ వ్యక్తీకరణలో తనకి తాను కొద్ది దూరం జరిగే ముందు ఇది అహంచే వ్యవస్థీకరించబడిన సంకల్పం యొక్క గోళం, అదే సృజనాత్మక చర్యకి దారి తీసేది, ఇదే నేను అని గుర్తించబడిన స్థితి. కానీ ఇది నేను కానిది అంటే నాన్ సెల్ఫ్. సాంకేతికంగా చెప్పాలంటే ఆ బిందువు ఆకృతి పార్శ్వం నుండి చూస్తే రూపం ఉంది అనే సూచనని చేయడానికి అన్నట్టుగా కేంద్రానికి పరిధికి మధ్య ప్రకంపిస్తూ ఆ విధంగా ఆత్మ ప్రకృతి ఎడబాటును గుర్తించడం సాధ్యమయ్యేటట్లు సూచించే గీతగా రూపొంది తెలుసుకొనుటని ప్రజ్ఞని సాధ్యం చేస్తుంది. ఈ విధంగా రెండవ అంశానికి అనగా రెండవ పరమాత్మగా మనం పిలిచే అస్తిత్వానికి అనగా సాంకేతికంగా చెప్పాలంటే ఈ గీతకి లేదా వృత్తం యొక్క వ్యాసానికి ఆ రూపాన్ని సృష్టిస్తుంది. ఇది జ్ఞానం అంటే విజ్డమ్ రెండవ పరమాత్మ విష్ణువు సాక్షాత్కారం అపియరెన్స్. ఇది దృశ్య రూప జగత్తులో తేడాని సూచిస్తుంది. ఆత్మ ప్రకృతి దూరంగా జరగడం, విశ్వం అనే సాలెగూడు ఈ రెండు ధృవాల మధ్య నేయబడుతుంది. ఆధ్యాత్మిక పరిభాషలో శివకేశవ రూపంగా లేక శివపార్వతి రూపంగా అంటే అర్ధనారీశ్వర శివపార్వతి రూపంగా వర్ణిస్తారు. బ్రెజిల్లో తండ్రి తనయులుగా వర్ణిస్తాడు. వ్యక్తీకరణ జరిగిన రోజుకి అంటే ఆ విశ్వం యొక్క జీవిత కాలానికి రోజుకి ఈ ఒకటవ పరమాత్మ రెండవ పరమాత్మ మధ్య సంబంధం దైవిక స్థితి ఏకత్వంలోనే ఉంటుంది. చైతన్య పరంగా చూసినప్పుడు ఈ స్థితిని శివ కేశవ స్థితి అని, చైతన్య ప్రకృతి పరంగా చూసినప్పుడు శివ పార్వతులని అంటారు. విష్ణువు జ్ఞానాంశ అయితే పార్వతి శక్తికి ప్రతీక. కాబట్టి పార్వతిని విష్ణువు సోదరిగా కూడా మన పురాణాల్లో చెప్తారు. విష్ణువు స్థితి కారకుడు, అతడు నల్లగా ఉంటాడు, పార్వతి కూడా నల్లగానే ఉంటుంది. ఈ విధంగా చూస్తే గ్రహాల్ని గెలాక్సీలని నియంత్రించి ఉంచుతున్న డార్క్ మ్యాటర్ గా లేక ఆదిశక్తిగా మనం పార్వతిని అర్థం చేసుకోవచ్చు. మొదటి పరమాత్మ ఏంటి మేడం? నల్లంగా కాదు, మన వాళ్ళు అట్లా అంటారు. దేవతలంతా నీలం రంగు శరీరం మేడం, నీలం. అవును అవును, కృష్ణుడు నీలం ఉంటాడు కదా, కృష్ణుడు కూడా అదే రంగులో ఉంటారు దేవతలు అందరూ. ఆహా, మనకు చూపించట్లు అలవాటు అయిపోయినాం మేడం మనము. అవును అవును అవును. పార్వతి కూడా నల్లగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే గ్రహాల్ని గెలాక్సీలని నియంత్రించి ఉంచుతున్న డార్క్ మ్యాటర్ గా లేక ఆదిశక్తిగా మనం పార్వతిని అర్థం చేసుకోవచ్చు. మొదటి పరమాత్మని అంటే శివుడిని సూచించే తటస్థమైన నిష్క్రియమైన విద్యుత్తు రెండుగా వేరై ధన రుణ ద్వంద్వ రూపాల్లోకి రెండవ పరమాత్మ అంటే కేశవుని సూచిస్తూ మారడం అనేది
వ్యక్తీకరించబడని దానిని వ్యక్తీకరించబడేలా చేస్తుంది. మొదటి పరమాత్మలో సంభవించిన ఈ ఎడబాటే మనము ముందు ముందు భౌతిక తలంపై అధ్యయనం చేయబోయే జీవకణాల వృద్ధి కొరకు, అంటే సెల్ మల్టిప్లికేషన్ కోసము జరిగే సన్నాహాల్లో మన కొరకు భావచిత్రాన్ని మరింత స్పష్టంగా రూపొందించింది. అక్కడ మనము ఒక అడ్డుగోడ ప్రత్యక్షం అవడానికి దారి తీసే ప్రక్రియని, ఒక కణము రెండుగా మారడాన్ని చూస్తాం. ఎందుకంటే ఇక్కడ దిగువన, అంటే దిగువ తలాల్లో జరిగేదంతా ఊర్ధ్వ తలాల్లో స్థూల ప్రకృతిలో జరిగే మార్పుల ప్రతిబింబమే. భౌతిక పరిణామాల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు తట్టని మన ఊహలకి మనకి తరచూ కనబడే ఒక ఊతకర్ర పైన ఎలాగో దిగువన అలాగా భౌతికం అనేది ఆధ్యాత్మికత, అంటే పారలౌకిక యొక్క ప్రతిబింబమే. ఇప్పుడు పైన చెప్పిన బిందువు దానితో పాటే తిరిగే రేఖతో సహా మొదటి ప్రకంపనానికి లంబకోణంలో ప్రకంపిస్తుంది. ఆ విధంగా ఇంకా వృత్తంలోనే ఉండే 2 అడ్డగీతలు రూపొందాయి. మూడవ పరమాత్మ అంటే బ్రహ్మ అనగా సృజనాత్మక మనస్సు, అనగా సృష్టికర్తగా వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉన్న క్రియాశీలత, యాక్టివిటీ యొక్క చిహ్నం. తనని తాను వ్యక్తీకరించుకుందికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు అతను తనని తాను కదలాడే శిలువ లేదా స్వస్తిగా వ్యక్తీకరించుకుంటాడు. దైవం వెల్లడవడంలో ఇది 3వ దశ. దీని ద్వారా అత్యున్నత లోకాలు రెండింటికి అవల పరమాత్మల వ్యక్తీకరణలో ఇది మొట్టమొదటిది. ఆది తలం అంటే జీవము రూపము ఉంటాయి. అనుపాదక తలము మరి ఆత్మతలం అనే 3 భాగాలు ఉంటాయి. ఆత్మతలం అనేది స్వస్తి, ఇది అనుపాదక తలంలో త్రిభుజాకారం లాగా ఏర్పడుతుంది, లేకపోతే అడ్డగీత నిలువు గీత లాగా ఏర్పడింటది. ఆత్మతలం అనేది స్వస్తిక్ రూపంలో ఏర్పడుతుంది అన్నమాట. ఈ విధంగా సంకల్పం యొక్క చర్య వలన ఏకం నుంచి అనేకం పుట్టుకొస్తాయి. సంకల్పానికి 2 అంశాలు ఆకర్షణ వికర్షణ, ఉచ్ఛ్వాసం నిశ్వాసం ఉంటాయి. నిశ్వాసానికి బలం చేకూరినప్పుడు ఎడబాటు దూరంగా జరగడం సంభవిస్తుంది. మన పురాణాల్లో బ్రహ్మ యొక్క నిశ్వాసం నుండే దేవతలు రాక్షసులు ఉద్భవించారంటారు. అలాగే దివ్యాత్మలు కూడా దైవిక జీవంలోని ఒక భాగమే. ఈ దివ్యాత్మలు అనేవి చైతన్యం యొక్క ఏకాంత వ్యవస్థలు. ప్రకృతిలో వీరి పరిణామం కోసమే ఈ జగత్తు తయారు చేయబడింది. రాబోయే జగత్తులో పరిణామం చెందించవలసిన ఇలాంటి వేలాది వేల ఏకాంశ వ్యవస్థలు వారి పరిణామానికి రంగం సిద్ధం అవడానికి పూర్వమే జీవరాశికి శరీరంలో బీజ కణాల్లాగా పరమాత్మ జీవంలో ఉత్పత్తి చేయబడతాయి. వీటి వృద్ధి మొదటి పరమాత్మ అయిన శివుడిలో, అవిభక్తమైన ప్రభువు జగత్పితలో సంకల్పం యొక్క చర్య చేత జరుగుతుంది. ఇవి పరమోత్కృష్టమైన అగ్ని నుంచి పుట్టే కణాలు, దైవం యొక్క తునకలు. ఇవి ప్రకృతి యొక్క అతి పల్చని పొర చేత విడతీయబడి ఉంటాయి. ఆ పొర ఎంత పల్చగా ఉంటుందంటే అది ప్రతి దివ్యాత్మకి ప్రత్యేక రూపాన్ని ఇస్తున్నప్పటికీ ఆచ్ఛాదించబడిన ఒక జీవం మన చుట్టూ ఉండే సమరూప జీవాలతో పరస్పర సంబంధాలు, అంటే ఇంటర్ కమ్యూనికేషన్ స్వేచ్ఛగా కలిగి ఉండడానికి ఎటువంటి అవరోధం కల్పించదు. ఆ విధంగా దివ్యాత్మ యొక్క జీవము మొదటి పరమాత్మ అంటే శివుడికి చెందినది. కాబట్టి సంకల్పం, జ్ఞానం, క్రియ అనే 3 అంశాల క్రింద
అస్తిత్వం కలిగిన చైతన్యం. ఈ జీవం దైవం వ్యక్తీకరణం తలం మీద అంటే రెండోది లేక అనుపాదక తలం మీద రూపాన్ని పొందుతుంది. ఇవి అంటే దివ్యాత్మలు కూడా మొదటి పరమాత్మకి రెండవ పరమాత్మలాగే కుమారుల వంటివే, కానీ వీటి దివ్య శక్తులు తాముంటున్న తలం మీద పదార్థం కంటే సాంద్రత కలిగిన పదార్థంలో క్రీడించడానికి అంటే యాక్టింగ్ శక్తి లేనివి. ఇవి అనుపాదక తలం మీదే నివాసం ఉంటాయి. వీటి జీవం తాలూకా మూలము ఆది తలంలో ఉంటుంది. తమని తాము వ్యక్తం చేసుకుందుకి ఎటువంటి వాహకాలు అంటే ఉపాధులు లేక భగవంతుడి సంతానం వ్యక్తీకరణకై ఎదురు చూస్తూ ఉంటాయి. విష్ణువు మాత్రము యుగాల తరబడి పరిణామము తన వెనక ఉండడం వలన తన దైవిక అధికారాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన పురాణాల్లో ఈ స్థితిని అత్రి అనసూయ కథ ద్వారా వెల్లడించబడింది. అత్రి మహాముని భార్య అనసూయ, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు వస్తారు. నగ్నంగా తమకి వడ్డన చేయమంటారు. ఆమె దానిని అంగీకరించి త్రిమూర్తుల్ని పసిబాలురుగా మార్చి ఆహారం ఇస్తుంది. పసిబాలురకి వస్త్రాలు ఉండవు, గుణాలు అభివృద్ధి చెంది ఉండవు. అత్రి నా ప్లస్ 3 అనగా 3 గుణాలు లేని వాడని అర్థం. అనసూయ నా ప్లస్ అసూయ అంటే అనగా నేను కానిది అని గుర్తించే స్థితిలో లేనిదిగా అర్థం. ఆ గుర్తింపు కలిగినప్పుడే మనిషిలో అసూయ కలుగుతుంది. ఈ 3 గుణాలు ఉన్నప్పుడే పెనుగులాట, తద్వారా అసూయ కలుగుతాయి. గుణాలు లేని చోట అసూయ ఉండదు, అనసూయే ఉంటుంది. అది విడదీయలేని బంధం కాబట్టి అనసూయ మహాపతివ్రత అయింది. దివ్యాత్మలు ఇలా ఉండగానే మూడవ పరమాత్మ బ్రహ్మ అభివ్యక్త జగత్తుని రూపొందించడానికై వ్యక్తీకరణ యొక్క బాహ్య కార్యక్రమం మొదలు పెడతాడు. అతడు ప్రకృతిలో తన జీవాన్ని నింపి దానిని అంటే ప్రకృతిని దివ్యాత్మలు తమ పరిమాణానికి అవసరమయ్యే ఉపాధుల నిర్మాణం కొరకు సరిపోయే సామగ్రిగా తీర్చిదిద్దుతాడు. కానీ అతడు తన పనిలో మునిగిపోడు. మనకి ఇది చాలా విస్తారమైన పనిలా కనపడినా అతనికి ఇది చాలా స్వల్పం. ఈ విశ్వాన్నంతటినీ నాలో ఒక భాగం చేత వ్యాపించి ఉన్నప్పటికీ నేనుగానే ఉన్నాను. భగవద్గీత 10వ అధ్యాయంలో 42వ శ్లోకం ఇది లో ఉంది. నేనుగానే ఉన్నాను అనేది చెప్పాడనమాట. ఉపాంగ 1, 2, 4 మొదటి జీవ తరంగము సృష్టికి రంగం సిద్ధం చేయుట. అనంత విశ్వంలోని అన్ని వైపుల నుండి మూల పదార్థాన్ని సంగ్రహించి మూడవ పరమాత్మ బ్రహ్మ అనగా విశ్వవ్యాప్తమైన మనస్సు సౌర వ్యవస్థ నిర్మించడానికి సృష్టి కార్యక్రమము మొదలు పెడతాడు. ఈ పదార్థం విశ్వంలో మనం గ్రహించలేని రూపాల్లో ఉంటుంది, కానీ విస్తృత వ్యవస్థల అవసరాలకు తగ్గట్టుగా అప్పటికే రూపొందించబడిన దానిలా కనబడుతుంది. ఎందుకంటే బ్లావెట్స్కి చెప్పిన దాని ప్రకారము మన తలము అంటే లోకంలోని అణు ఉపతలాలు అంతరిక్ష తలంలో అట్టడుగునవి. అంతరిక్ష తలంలోని అణువుల్ని మనం ఒక సంగీత స్వరంలో భావిస్తే మూడో పరమాత్మ చేత రూపొందించబడిన మన అణువులు ఆ స్వరానికి ఉపస్వరాలు అంటే ఓవర్ టోన్స్ అనుకోవచ్చు. స్పష్టంగా కనపడేది ఏమిటంటే అవి అంతరిక్షంలోని అణువులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి, అనుగుణంగా ఉంటాయి అంటే కరెస్పాండెన్స్. కానీ ప్రస్తుత రూపంలో వాటితో తుల్యమైనవి అంటే అభిన్నమైనవి లేక ఐడెంటికల్ కావు. కానీ మనలో అణువులుగా మారిన ప్రకృతి లేని ఆ 7 వర్గాలు సౌర వ్యవస్థని నిర్ధారించడానికి అంతరిక్షంలోంచి సంగ్రహించబడిన ప్రకృతిలో సూచించబడ్డాయి. చివరిలో తిరిగి వాటి క్రిందే మారిపోతాయి అంటే కుదించబడతాయి లేక 7 అంచెల విభజన
పునరావృతం అవుతున్న కొద్దీ అవి అంతకంతకు హీన తరగతి అణువులుగా మారిపోయి ఒక అంతరిక్ష అణువు ప్రకృతి తలంపై 7 అణువులుగా మారుతుంది. ప్రతిదీ ఒక శక్తి కేంద్రంగా మారుతుంది. ఆత్మ తలంపై అదే అణువు 7 కిరణాలుగా మారుతుంది. ఇవి కల్పాంతం వరకు విడిగానే ఉంటాయి, కానీ గాఢాలింగనంలో ఉంటాయి. గమనిక పదార్థం యొక్క 7 వర్గాలపై కొంత వివరణ అనువాకం 4లో ఇవ్వబడింది. మన విశ్వము ఆవల ఉండే పదార్థం లేక ప్రకృతి ఏ స్థితిలో ఉంది? నిజానికి ఇది ఊహాతీతమైన విచిత్ర స్థితి. కొందరు అభిప్రాయం ప్రకారము పదార్థానికి ఉండే 3 లక్షణాలు అనగా జడత్వము, కదలిక, లయ, పరస్పర సమతౌల్య స్థితిలో ఉంటాయని, దీనిని మనము ఒక శాంతంగా చేష్టరహితంగా మూసివేయబడి ఉన్న వృత్తంగా ఊహించుకోవచ్చు. ఏదో చిన్న సౌండ్ వస్తుంది మేడం మీ దగ్గర నుంచి. చిన్న సౌండ్ వస్తుందా? ఏం లేదు మేడం, మొత్తం అంటే బయట ఆటో వెళ్తున్నాయి. ఇప్పుడు మేడం ఇప్పుడేం లేవు మేడం. అదే ఆటో వెళ్తుంది రోడ్లో మేడం. ఈ ఆటో వెళ్ళినట్లు కాదు, చాలా సేపు నుంచి అదే ఒకే రకమైన సౌండ్ వస్తుంది. అయితే చాలా తక్కువ స్పీడ్లో ఫ్యాన్ తిరుగుతుంది, అందుకని అక్కడ ఏం లేదు, చాలా తక్కువలో ఉంది అసలు. ఒకసారి ఆపుతాను. ఇప్పుడు ఇప్పుడు లేదండి. అది ఫ్యాన్ చాలా తక్కువ సౌండ్లో తిరుగుతుంది అనమాట. ఓకే. దీనిని మనం ఒక శాంతంగా చేష్టరహితంగా మూసివేయబడి ఉన్న క్లుప్తంగా ఊహించుకోవచ్చు. నిజానికి కొన్ని ప్రాచీన గ్రంథాల్లో సంపూర్ణంగా ఉండే ప్రకృతి జడ స్థితిలో ఉంటుందని చెప్పబడింది. దీనిని ఒక కన్యగా ఊహించుకోవచ్చు. 3వ పరమాత్మ అయిన బ్రహ్మ యొక్క చర్య వలన ఈ కన్యాసాగరంలో మాతృత్వం పొడసూపుతుంది. స్థిరమైన సమతా స్థితిలో ఉన్న లక్షణాన్ని అస్థిరమైన సమతా స్థితిలోకి నెట్టివేస్తూ మూయబడిన ఉన్న వృత్తాన్ని ఛేదించడమే సృజనాత్మకత సృష్టి కార్యానికి ప్రారంభం. జీవం అంటేనే కదలిక. సౌరదేవత జీవం అనగా కవితాపరంగా చెప్పాలంటే అతని ఊపిరి శాంతంగా ఉన్న ప్రకృతిని సృజించి ఆ గుణాలను అస్థిరమైన సమతా స్థితిలోకి, ఆ విధంగా ఒకదానికి సంబంధించి మరొకటి నిరంతర కదలికలోకి నెట్టివేస్తుంది. ఒక విశ్వం యొక్క జీవన కాలంలో పదార్థము అంటే ప్రకృతి ఎడతెగని అంతర్గత చలనంలో ఉంటుంది. క్రింద ఎలాగో పైన అలాగా సూత్రాన్ని అనుసరించి పాఠకులు పై వర్ణనని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ గర్భంలోకి అప్పుడే ప్రవేశించిన అంకురం దిశానిర్దేశం లేకుండా కదులుతూ ఉంటుంది. క్రమంగా దానికి రూపు ఏర్పడి బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు కాళ్ళు చేతులు అర్థం పర్థం లేకుండా కదిలిస్తూ ఉంటుంది. ఇది కదలిక. అంటే ఆ తర్వాత పాకడం, బొంగరడము, నడవడము చేస్తుంది. ఇది లయబద్ధమైన కదలిక. ఒక పెడస్ట్రల్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఎదురుగా నించుంటే గాలి ఒక్కసారిగా దూసుకు వచ్చి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కొంత దూరంలో నించుంటే లయబద్ధంగా కదులుతూ మీకు హాయినిస్తుంది. ఈ సూత్రమే సృష్టి ఆరంభంలో స్థితిని ఊహించుకుందుకే ఉపయోగపడుతుంది. అణువుల రూపకల్పనలో 3 దశలు ఉంటాయి. మొదటి ఆత్మభరితమైన జీవము. ఆ అణువులో ఉండే పరమాత్మ జీవం ప్రకంపించవలసిన పరిమితుల్ని స్థిరం చేయడం. ఈ విధంగా తరంగ దైర్ఘ్యాన్ని పరిమితం చేసి స్థిరం చేయడాన్ని సాంకేతిక దైవ పరిమాణం అంటారు. ఈ చర్య ఒక తలంలో ఉండే అణువులకి వాటి ప్రత్యేకమైన లక్షణాలని ఇస్తుంది. 2 ఈ దైవమానానికి అనుగుణంగా ఆ అణువు యొక్క రూపాన్ని నిర్ణయించే రేఖల్ని
ఎదుగుదలకి సంబంధించిన ప్రధాన ఇరుసుల్ని, సంబంధిత అంతరిక్షం యొక్క రూపాన్ని నిర్ణయించే విధంగా ఆ ఎదుగుదల ఇరుసుల మధ్య ఉండవలసిన కోణ సంబంధాల్ని పరమాత్మ నిర్ణయిస్తాడు. దీనికి దగ్గరి ఉపమానం స్ఫటికాల్లో ఉండే కోణాలు. 3. ఈ ప్రకంపన యొక్క కోణ సంబంధాల్ని బట్టి మనం ఉపరితలంగా లేదా అణువు యొక్క గోడగా పిలిచే ఉపరితలం యొక్క పరిమాణం, రూపం నిర్ణయించబడతాయి. ఆ విధంగా ప్రతి అణువులోనూ మనకి దాని ఆత్మభరితమైన జీవము, దాని ఎదుగుదల ఇరుసులు, దానికి మూసి ఉంచే ఆవరణ లేదా గోడ ఉంటాయి. ఇటువంటి అణువులతో 3వ పరమాత్మ అయిన బ్రహ్మ 5 భిన్న జాతుల్ని సృష్టిస్తాడు. ఆ 5 భిన్న కొలతలు 5 భిన్న ప్రకంపనాల్ని సూచిస్తూ ప్రతి జాతి ఒక తలంపై మూల పదార్థంగా ఏర్పడి, ప్రతి తలం దానిలో వివిధ రకాలైన వస్తువులు అంటే ఆబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ తనకు సొంతమైన, తనదంటూ ప్రత్యేకమైన ఒక మూలాణువుని ఆ అణువులోకి ఈ వస్తువులన్నీ చివర్లో విలీనమయ్యేట్లుగా కలిగి ఉంటుంది. గమనిక ఒకటి ఏంటంటే, దైవమానం గురించి కొంత అవగాహన రావడానికి పరిశోధకులు ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరంగా చెబుతున్న ఏమిటో కాస్త అవలోకిద్దాం. శిష్యుడు మళ్ళీ లేచి నిల్చున్నాడు. ఏమిటి సందేహం అడిగారు గురువుగారు. పరమాత్మ అణువులతో సృష్టికి రూపకల్పన చేస్తున్నాడు అంటున్నారు. అయితే ఆత్మ వేరు, ప్రకృతి వేరు అనుకోవచ్చా? 2 చేతులు కలిస్తేనే శబ్దం పుడుతుంది. ద్వంద్వాలు లేకుండా ఫలితం ఎలా ఉంటుంది? 2 చేతులున్నా జనించే శబ్దం ఒక్కటే, 2 కళ్ళున్నా చూసే దృశ్యం ఒక్కటే, 2 చెవులున్నా వినే శబ్దం ఒకటే. చాలా మందిని వేధించే ప్రశ్నే ఇది. మట్టికి ప్రాణం ఉందా? నీటికి ప్రాణం ఉందా? గాలికి ప్రాణం ఉందా? అగ్ని లేక సూర్యకిరణాల్లో ప్రాణం ఉందా? ఆకాశంలో ప్రాణం ఉందా? ఆధునిక వైజ్ఞానికుల్లో కొందరు వీటిలో ప్రాణం లేదనే అంటారు, కొందరు ఉంది అంటారు. మరి వీటిలో ప్రాణం లేకపోతే ఎక్కడ ఉంది? మనం చూస్తున్న ఈ జగత్తంతా ఈ 5తోనే నిండి ఉంది. వీటిలో ప్రాణం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక బండరాయిని తీసుకుందాం, దీనికి ప్రాణం లేదని అనుకుందాం. దీనిపై నీరు కదులుతూ ఉంటుంది, సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. క్రమంగా ఈ బండరాతిపై నాచు పెరుగుతుంది. మరికొంత కాలానికి ఆ బండరాతిలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఆల్గే, ఫంగస్ వంటి వృక్ష జాతులు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత వాటి నుంచి మరో కొన్ని నత్తగుల్లల వంటివి చలించే జీవరాశులు పుట్టుకొస్తాయి. కాలక్రమేణా ఆ బండరాయిలోని అణువులు జీవంతో నిండిన అణువులుగా మారిపోతాయి. జడంగా ఉన్న పదార్థంలో కదలిక వచ్చింది. ఈ కదలికనే మనం ప్రాణం అంటాం. జడంగా ఉన్న దాంట్లో చైతన్యం వచ్చింది అంటాం. ప్రాణం పోయిన శరీరాన్ని కూడా అలాగే వదిలేస్తే దానిలో నుంచి అనేక ఇతర జీవాలు పుట్టుకొస్తాయి. అంటే ప్రాణం పోయిందనుకున్న శరీరంలో కూడా ప్రాణశక్తి ప్రవహిస్తున్నదన్నమాట. ప్రాణంలో ప్రకంపనాలు కలిగితే ప్రకృతిలో కదలిక మొదలవుతుంది అన్నారు గురువుగారు. శిష్యుడు కూర్చున్నారు. ఉపాంగం 1, 2, 5 ఆత్మ ప్రకృతి అభేదత. నీటి బుడగ లాంటిది జీవితం అని ఒక నానుడి. నీటి బుడగ ఎలా ఏర్పడింది? గాలి నీటి అణువుల్లోకి ప్రవేశించి వాటిని తన చుట్టూ ఒక పల్చటి పొరలాగా ఏర్పరచుకుంది. నీటి బుడగలో ఉన్నది గాలే, నీటి బుడగ చుట్టూ ఆవహించి ఉన్నది గాలే. నీటితో ఏర్పడ్డ ఆ పల్చని పొర కూడా గాలిలోని ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల సమ్మేళనంలో ఏర్పడ్డ పదార్థమేది. నీటి బుడగ పేలిపోతే లోపల ఉన్న గాలి బయటి గాలిలో కలిసిపోతుంది. లోపలనున్న గాలి తన చుట్టూ ఏర్పరచుకున్న నీటి బుడగ అనే ఉపాధి ధ్వంసమైపోతుంది. కాబట్టి ఆత్మ ప్రకృతి అభేదం గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనము సృష్టి పరిణామ క్రమంలో 7 తలాలు లేక లోకాలు ఉన్నాయని భావిస్తున్నాం. దశల వారీగా ఉండే ఈ తలాల్లో అణువులు నిర్మాణమయ్యే పద్ధతిని ఒక క్షణం పాటు మనం ఆగి చూస్తే
ఆత్మ ప్రకృతి యొక్క బాంధవ్యాన్ని లేక అభేదాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. ప్రతి వ్యవస్థకి దాని చుట్టూ ఉండే ఆవరణ యొక్క పదార్థమే ఆ వ్యవస్థలోని పదార్థానికి మూలం. హిందువులు దీనిని మూల ప్రకృతి అని అభివర్ణిస్తారు. ముందు చెప్పినట్లుగా గాలిలోని అణువులచే నీరు ఏర్పడుతున్నది, ప్లాస్మాలోని అణువులచే గాలి ఏర్పడుతున్నది. ఒక ద్రవంలోని అణువుల సాంద్రత పెరిగితే అది ఘనంగా మారిపోతుంది. ధృవాల వద్ద నీరు ఘనస్థితి అంటే మంచు రూపంలో ఉంటుంది. కొన్ని గ్రహాల మీద వాయువులు కూడా ఘనస్థితిలో ఉంటాయి. రక్తం చిక్కబడితే ఘనంగా మారిపోతుంది. ఇలా ఒక వ్యవస్థ తన చుట్టూ ఉన్న ప్రకృతిని మూలంగా లేక ఆధారంగా కలిగి ఉంటుంది. ఈ మూలం లేక పునాది నుండి ఆ వ్యవస్థకి కావలసిన ప్రత్యేక పదార్థం అంటే దేహం పెరిగి పరిణితి చెందుతుంది. ఆ వ్యవస్థ యొక్క పరమాత్మ ఆలయ క్షేత్ర పాలకుడు అంటే ఓవర్సోలు తన చుట్టూ అవసరమైన పదార్థాన్ని ఆవరణ నుంచి సంగ్రహించి తన ప్రాణంతో దానిని ఆత్మభరితం చేస్తాడు. ఆ విధంగా ఈ సూక్ష్మ పదార్థంలో ఉండే ప్రాణమే ఈ మూల ప్రకృతియే. ప్రతి రేణువులో ఉండే ఆత్మ నేను లేక తాను అహం. ఇక్కడ కొందరు పాఠకులకు అనుమానం రావచ్చు. త్రిమూర్తులు అంటే మన క్యాలెండర్లలో బొమ్మల్లో చూపినట్టు పెద్ద పెద్ద వస్త్రాలు కట్టుకొని కిరీటాలు పెట్టుకొని ఉంటారా అని. అలా ఉండరు, కానీ అటువంటి బృహత్ చైతన్యం ఉంటుంది. మన శరీరంలోని అసంఖ్యాక కణాల్లో సుమారు 1,00,000 కోట్ల కణాలు ఉంటాయని ఒక అంచనా. ఇదే వ్యవస్థ ఉంటుంది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రాజు మంత్రుల లాగా వ్యవహరిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా, క్రిములు దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సైనికులు లాంటి జీవాలు ఉంటాయి. మన శరీరంలోని కణాలు నిత్యం అనేకం పుట్టి చనిపోతూ ఉంటాయి. అయినా మనకి తెలియదు, ఎందుకంటే మనం అంతర్ముఖం కాలేదు. కాబట్టి అంతర్ముఖమైన యోగులకి ఈ సూక్ష్మ జగత్తులో జరిగేవన్నీ కనిపిస్తాయి. మనకి మాత్రం అసహజమైన రీతిలో ఆ కణానికి ఏదైనా ఆపద కలిగితే తెలుస్తుంది. ఉదాహరణకి ఒక దోమ కుట్టిందనుకోండి, మనకి బాధ కలుగుతుంది. అలాగే బాహ్య సమాజంలో ఒక హత్య జరిగితే ఆ విశ్వ చైతన్యానికి బాధ కలుగుతుంది. నిరంతరం అనేక అల్లకల్లోలాలు జరుగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. యుగాంతం సంభవిస్తుంది. ఈ ధర్మ సూక్ష్మం గ్రహించుని ప్రజలు ప్రశాంత జీవనం వైపు ఆసక్తి చూపిస్తే మనుగడ ఎక్కువ కాలం ఉంటుంది. మనం అధ్యయనం చేస్తున్న విషయానికి వద్దాం. మనం మంచి శీతాకాలంలో ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నాం అనుకోండి. ఆ తలుపుల్లో ఒక దానికి చిన్న రంధ్రం ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆ రంధ్రం గుండా అతి చల్లని గాలి సుడులు తిరుగుతూ లోపలికి ప్రవేశిస్తుంది. అనేక రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల గుండా అలాగే గాలి లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే ఈ విశ్వానికి రంధ్రాలు ఉన్నాయని ఊహించుకోకండి. పరమాత్మ యొక్క శక్తి లేక ఆదిశక్తి వలన ఈ పని జరుగుతుంది. అసంఖ్యాకమైన అతి సూక్ష్మ అణువులు వలయాలుగా తిరుగుతూ అసంఖ్యాకమైన సుడుల్ని దైవిక శక్తి చేత ఎదుగుదల ఇరుసుల చేత రూపొందించబడతాయి. విశ్వంలోని పదార్థము దాని చుట్టూ పెంకులా ఏర్పడిందన్నమాట. ఆత్మ అనేది మూల ప్రకృతి అనగా అది ఆది తలంలోని అణువులచే ఏర్పడిన ఒక పెంకు లోపల ఉందన్నమాట. వీటిలో కొన్ని అణువులుగానే ఉండిపోతాయి. ఒక దానితో ఒకటి చేరి మరింత సంక్లిష్టమైన అణు సమ్మేళనాలుగా మారుతాయి. ఈ విధంగా అణు ఉపతలానికి దిగువ 6 ఉపతలాలు తయారవుతాయి. మనం భూమిపై చూస్తున్న పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని పై తలాల్లో అంటే లోకాల్లో జరిగే పరిణామాన్ని
ఈ ఉపమానము ద్వారా చెబుతున్నాం. ఎందుకంటే ఊర్ధ్వలోకాల్లో జరిగే ప్రక్రియ మనం నేరుగా చూడలేనిది. ఇక్కడ ఈ ఉపరితలాలు అనేవి ఎలా ఏర్పడతాయో పాఠకులు ఊహించుకోవాలి. మన భూమిపై ఉన్న వాతావరణం కూడా పైకి వెళ్తున్న కొద్దీ పల్చనవుతూ ఉంది. దీనికి నిర్దిష్టమైన పరిమితులు లేవు. కానీ మొదటి 10 మైళ్ళు వరకు ట్రోపోస్పియర్ అంటారు. మొత్తం వాతావరణంలో దీని బరువు 70% వరకు ఉంటుంది. సూర్యకాంతి భూమిని వేడి చేయడం వలన ఇది కూడా వెచ్చగా ఉంటుంది. ఆ పైన గాలులు వెచ్చగా ఉండటం వలన ఉష్ణ వివరణము త్వరగా జరిగి అక్కడ చల్లగా ఉంటుంది. ట్రోపోస్పియరు దాటి 50 మైళ్ళ వరకు స్ట్రాటోస్పియర్ ఉంటుంది. దీని అట్టడుగు భాగాలు ఓజోన్ వాయువుల పొరతో ఉండి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాన్ని వడకడతాయి. ఇదే లేకపోతే సూర్యుడి తాపానికి మన చర్మాలు కాలిపోతాయి. స్ట్రాటోస్పియర్ కి పైన మరో 50 మైళ్ళ వరకు అయనోస్పియర్ ఉంటుంది. సూర్యుడి నుండి విసిరివేయబడ్డ అయాన్స్ అనబడే విద్యుదావేశ రేణువులు ఇందులో ఉంటాయి. ఉత్తర ధ్రువం వద్ద కనపడే వింత వింత రంగుల కాంతులు ఈ ప్రాంతం నుండే సంభవిస్తాయి. కాబట్టి ఊర్ధ్వ తలాలకి లేదా లోకాలకి వెళ్తున్న కొద్ది అణువులు సూక్ష్మాణువులుగా ఆ తర్వాత మరింత సూక్ష్మాణువులుగా మారే దృశ్యం మనకి ఆధునిక భౌతిక శాస్త్రం పరిశోధనల ద్వారా ధృవీకరించుకొని తెలియజేస్తున్నది. దిగువ ఎలాగో పైన అలాగా అన్న సూత్రాన్ని అనుసరించి ఇంకా ఊర్ధ్వలోకాల్లో ఉన్నవి ప్రస్తుతం మన పరిశోధనలకి ఊహకి అందనంత సూక్ష్మ రూపంలో ఉండే అణువులుగా మనం భావించాలి. అలాగే 7 ఉపతలాలు అన్న విభజన కూడా ఊహాజనితమే. ఒక కాంతి కిరణంలో 7 రంగులు ఉంటాయని ఒక వర్గీకరణ. కానీ నిజానికి ఆ 7 రంగుల్లో అసంఖ్యాకమైన వర్ణ వ్యత్యాసాలు అంటే ఛాయాలిక షాడోస్ ఉంటాయి. అలాగే రసాయన శాస్త్రం అణువుల్ని 7 ప్రధాన తరగతులుగా వర్గీకరించింది. అయితే ఈ అణువుల్లో కూడా అంతర్గతంగా అనేక ఉపరితలాలు ఉన్నాయి. అయితే ఈ సూచన గ్రాహ్యతకి సంబంధించి చైతన్యం విస్తృతమవుతున్న ప్రతి దశలోనూ బహుశా 7 ప్రధాన వర్గాలు ప్రకృతి కనపడుతూ ఉండవచ్చు. కాబట్టి సృష్టి జరిగిన దశల్ని 7 తలాలు లేక లోకాలుగా వర్గీకరించి మళ్ళీ ప్రతి తలంలో 7 ఉపతలాలు ఉన్నట్లుగా నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు 2వ తలం యొక్క అణువులు ఏర్పడే వీటి కొలతలు అభివృద్ధికి కావలసిన ఇరుసులు పైన వర్ణించినట్టుగా 3వ పరమాత్మ బ్రహ్మచే నిర్ణయించబడతాయి. మేడం మేడం చెప్పండి మేడం. ఈ కాల్ వస్తుంది, వీడియో పోయింది, ఒక నిమిషం కట్ చేయండి. కట్ చేసాక రాకుండా ఉంది మేడం. అదే ఓకే వచ్చింది. ఏంటో వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేస్తారు క్షణం. ఇప్పుడు 2వ తలం యొక్క అణువులు ఏర్పడే విధానం చూద్దాం. వీటి కొలతలు అభివృద్ధికి కావలసిన
ఇరుసులు పైన వర్ణించినట్టుగానే మూడవ పరమాత్మ బ్రహ్మచే నిర్ణయించబడతాయి. ఆది తలంలోకి అణువులు తమ చుట్టూ తమ దిగువ ఉపతలాల్లోని కూటముల కపటాన్ని అంటే పెంకు లేక షెల్ తమ చుట్టూ లాక్కుంటాయి. ఆత్మ మరియు అంతరిక్ష పదార్థం యొక్క ప్రథమ కవచం అంటే మూల ప్రకృతి లేక మొదటి తలం యొక్క అణువు రెండవ తలంలోకి వచ్చేసరికి ఆత్మగా పరిగణించబడుతుంది. దీని చుట్టూ అనుపాదక తలంలోని అణువులు రెండో కవచంగా ఏర్పడతాయి. ఇప్పుడు అసలు ఆత్మ లేక జీవము దాని చుట్టూ ఉన్న రెండు కవచాలు మూడో తలమైన ఆత్మిక తలంలో ఆత్మగా పరిగణించబడతాయి. ఆత్మిక తల అణువుల్లో దీని చుట్టూ ఏర్పడిన కవచము ప్రకృతి లేక పదార్థంగా పరిగణించబడుతుంది. ఆత్మిక తలం అట్టడుగు ఉపతలంలో ఈ మూడు కవచాల్లో ఉన్న ఆత్మ భౌతిక తలంలో ప్రవేశించగానే భౌతిక అణువుగా పరిగణించబడుతుంది. అదే విధంగా మానసిక తలంపై 4 కవచాలతో, సూక్ష్మ తలంపై 5 కవచాలతో, భౌతిక తలంపై 6 కవచాలతో ఉంటుంది. దాని భౌతిక తలంపై ఆత్మ తన 6 కవచాలతో ఆత్మగానే పరిగణించబడి భౌతిక తల అణువులతో ఏర్పడిన 7వ కవచం శరీరంగా పరిగణించబడుతుంది. ఆత్మ యొక్క ఈ అంతర్ముఖ ప్రయాణము అంటే లోపలికి చుట్టుకొని పోవుట లేక ఇన్నోవల్యూషన్ వలనే పరిణామము ఎవల్యూషన్ సంభవం అవుతుంది. వర్ణిస్తున్నప్పుడు ఈ తతంగం అంతా సంక్లిష్టంగా కనపడుతున్నా ఇందులో ఇమిడిన సూత్రం మాత్రము చాలా సులువైనది, తేలికగా అర్థమవుతుంది. అప్పుడు మనం సర్వత్రా వ్యాపించి ఉండే ఆత్మ ప్రకృతి అంటే లేక భూతాత్మ గురించి మాట్లాడగలం. భౌతిక తలం మీద చిట్ట చివరి అంటే కడపటి లేక అల్టిమేట్ అణువులు మాత్రం ఆధునిక రసాయనిక శాస్త్రజ్ఞులు చెప్పే హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి అణువులు కావు. ఆ కడపటి అణువులు పరంపరాగత భిన్న వర్గాలుగా సమీకరించబడి పదార్థపు స్థితులు మారతాయి. మనకు తెలిసిన రాసాయనిక అణువులు ఈ స్థితిలో లేక దశలుగా అనగా వాయుస్థితి, ద్రవస్థితి, ఘనస్థితిలో 5, 6, 7 ఉపతలాల్లో ఉండవచ్చు. ఈ 3 ఉపతలాల మీద మనకి అంత పరిచయం లేని 4 ఉపతలాలు ఉంటాయి. వీటిలో 3 ఉపతలాలు ఆకాశ సంబంధిత అంటే దివ్యాణువులు లేక ఇతర దశల్లో ఉన్న ప్రకృతి లేక పదార్థం ఒకటి అణు సంబంధితమైనది. గమనిక అనిబిసెంట్ ఇచ్చిన ఈ వర్గీకరణని మార్పు చేస్తూ స్టీఫెన్ ఎం ఫిలిప్స్ ఇచ్చిన వివరణకై అనువాక మానవుడి నిర్మాణంలోని 7 తత్వాలు చూడండి. ఇందులో ఉన్న అణువులే సమూహాలుగా ఏర్పడి ఏకాంశ వ్యవస్థలుగా ప్రవర్తిస్తాయి. ఈ సమూహాలనే అణు మిశ్రమాలు అని పిలుస్తారు. అణు మిశ్రమాల్లో ఉండే అణువులు అయస్కాంత శక్తి ద్వారా ఒక్కటిగా ఉంచబడతాయి. ప్రతి ఉపతలంపై ఉండే ఈ అణు మిశ్రమాలు ఆ సంబంధిత తలంలో ఉండే అణువు ఎదుగుదల ఇరుసులతో మమేకమయ్యే ఇరుసులతో ఒకదానికి సంబంధించిన మరొకటి క్షేత్రగణిత సూత్రాలను అనుసరించి అమర్చబడతాయి. ఈ విధంగా 3వ పరమాత్మ యొక్క నిర్దేశక చర్య వలన అణువుల్ని అణు మిశ్రమాలుగా, సాధారణ మిశ్రమాల్ని సంక్లిష్ట మిశ్రమాలుగా, ప్రతి తలంలోని ఉపతలాలు పరిమాణానికి రంగం పూర్తయ్యే వరకు రూపొందుతాయి. అది తలము, అనుపాదత తలము మినహాయించి మిగిలిన 5 తలాల్లో ఈ ఏర్పాటు జరుగుతుంది. అయితే 3వ
పరమాత్మచే ఏర్పరచబడ్డ ఈ ఉపతలాలు ప్రస్తుత ఉపతలాల్లా ఉండవచ్చు. భౌతిక తలాల్ని ఉదాహరణగా తీసుకుంటే అవి ప్రస్తుత ఉపతలాల్లో ఏదో కొంత బాంధవ్యం, అంటే ఒక హైడ్రోజన్ అణువుకి దాని మూలాణువుతో ఉండే సంబంధం లాంటిది ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు క్రియే ప్రధానంగా ఉండే మూడవ పరమాత్మ వలన మాత్రమే తీసుకురాబడలేదు. రెండవ పరమాత్మ అంటే విష్ణువు యొక్క అతడు జ్ఞానము తద్వారా ప్రేమ కాబట్టి మరింత బలమైన ఆకర్షక మరియు అతుక్కునే శక్తులు మరింత సంఘటితం చేయడానికి కావలసి ఉంటాయి. ఈ తలాలు కాని వాటిలోని ఉపతలాలు కాని మధ్యలో దళసరి పదార్థపు గోడలతో వేరువేరుగా ఉంటాయని మనం భావించకూడదు. కానీ ఒకదానితో మరొకదానికి నేరుగా సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న వాతావరణంలో హైడ్రోజన్, హీలియం వంటి తేలికైన వాయువులతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వంటి బరువైన వాయువులు కూడా కలిసే ఉంటాయి. అదే సూత్రం మీద ఈ లోకాలన్నీ ఒకదానితో ఒకటి వేసుకునే ఉంటాయి. అయితే అణువులు సూక్ష్మమవుతున్న కొద్దీ అవి తాము మార్పు చెందకుండా పదార్థాన్ని మార్చగలవు. ఉదాహరణకి అదే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు రకరకాల అణువుల్ని, మిశ్రిత అణువుల్ని అణు సమ్మేళనాన్ని సృష్టిస్తాయి. ఇదే సూత్రం ఊర్ధ్వ లోకాలకి వర్తిస్తుంది. ఇందులో ఉండే అణువులు పల్చగా, సూక్ష్మంగా ఉండి ఎక్కువ కాలం శాశ్వతంగా ఉంటాయి. కాకపోతే దిగువ వస్తున్న కొద్దీ సాంద్రత పెరుగుతుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు మేడం, ఏదో అంటే ఆ తలాలు ఈ తలాలు డయాగ్రాములు గీసి ఇచ్చారు. అంటే అనుపాతక ఆత్మ ఆకాశము, బుద్ధి వాయువు, మనస్సు అగ్ని, కామం జలము, స్థూల భూమి అని అణువులు ఉపతలాలు, ఉప అణువులు ఉపతలాలు, ఆకాశతీత ఉపతలాలు, ఆకాశ ఉపతలాలు, వాయు ఉపతలాలు, ద్రవ ఉపతలాలు, ఘన ఉపతలాలు అనేసి ఇచ్చారు. ఇక్కడ ఈ రేఖా చిత్రం సంబంధాలను వివరించడానికి కానీ ఇటుక మీద ఇటుక పెట్టినట్లుగా ఇలా 49 వరుసలు ఉంటాయని కాదు. ఈ సంబంధం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని అర్థం జీవం ఒక తలం నుంచి మరొక తలానికి సంబంధం కలిగి ఉండే అణువు ఉపతలాల ద్వారా ప్రయాణించగలదు. 6 అణు మిశ్రితాల ఉపతలాన్ని దాటుకుని రావలసిన అవసరం లేదు. దివ్యాత్మల నుండి భౌతిక తలానికి అవరోహించే జీవధారలు ఈ అణు మార్గాల్నే ఎంచుకుంటాయి. ఒక మెరుపు నేరుగా భూమిని తాకినట్టు జీవశక్తి కిందికి ప్రవహిస్తుంది. బ్రహ్మ యొక్క ఈ కార్యాన్ని మొదటి జీవ తరంగం అంటారు. అంటే గమనిక, ఈ విషయంపై మరిన్ని లోతైన వివరణలకు కావలసిన పాఠకులకు అనిబిసెంట్ రాసిన చైతన్యంలోకి అవలోకనం అనే పుస్తకంలో దొరుకుతాయంట దాని వివరాలు. తృతీయాంగం, చైతన్యం అంటే ఏమిటి అధ్యాయం మేడం ఇది. జీవం అభేదం, చైతన్యం జీవం అభేదం. ఇప్పుడు చైతన్యం అంటే మన ఉద్దేశం ఏమిటో తెలుసుకుందుకే ప్రయత్నిద్దాం. చైతన్యానికి పదార్థానికి మధ్య ఉంటుందని భావించబడుతున్న ఒక శాశ్వత అగాధాన్ని, అంటే ఆధునిక ఆలోచనలోని నిరాశకి కారణమైన దానిని దాటడానికి చిరకాలంగా కోరుకుంటున్న వారధిని మన ప్రయత్నం నిర్మిస్తుందేమో చూద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది చైతన్యం, జీవం అనేది ఒకే వస్తువుకి గల 2 పేర్లు. ఆ వస్తువుని లోపల నుంచి పరిశీలిస్తే చైతన్యం అంటున్నాం, బయట నుంచి పరిశీలిస్తే జీవం అంటున్నాం. ఒక వ్యక్తిలో కదలికలు ఉన్నంత కాలం అతనిలో ప్రాణం ఉందని అంటున్నాం. ప్రాణం తనలో ఉన్నంత కాలం అతను తన గురించి, తన చుట్టూ పరిసరాల గురించి ఎంతో కొంత ఎరుక కలిగి ఉంటాడు. ఆ ఎరుకనే చైతన్యం అంటాం. ప్రాణం పోయాక ఈ స్థితి ఉండదు. కాబట్టి చైతన్యం లేని జీవం లేదు, జీవం లేని
చైతన్యం లేదు. మన ఆలోచనలలో అస్పష్టంగా వాటిని విడదీసి మనం చేసినదేమిటో విశ్లేషించినప్పుడు మనకు తెలుస్తుంది. అంతర్ముఖమైన చైతన్యాన్ని జీవం అంటున్నాం, బహిర్ముఖమైన జీవాన్ని చైతన్యం అంటున్నాం. ఏకత్వం అంటే యూనిటీ మీద మన ధ్యాస, అటెన్షన్ లగ్నం చేసినప్పుడు దానిని మనం జీవం అంటున్నాం. బహుళత్వం అంటే మల్టిప్లిసిటీ మీద లగ్నం చేసినప్పుడు చైతన్యం అంటున్నాం. మనం మర్చిపోయేది ఏమిటంటే బహుళత్వం అనేది ప్రకృతి యొక్క స్వభావం. ఆ ఒక్కటే అనేకంగా ప్రతిబింబించే ఉపరితలం జీవం ఎంతో కొంత చైతన్యంతో ఉంది అంటే అది వేరు చేయబడ్డ జీవం అని కాదు. ఒక జీవించి ఉన్న వస్తువు అంటే జీవి కొద్దో గొప్ప తన పరిసరాల గురించి ఎరుక కలిగి ఉన్నది అని అర్థం. ఈ కొద్దో గొప్ప చైతన్యం అన్నది ఆ వస్తువు మందం మీద, సాంద్రత మీద, దానిని జీవిగా కప్పి ఉంచిన ముసుగు మీద, అంటే దానిని సహచరులకు భిన్నంగా జీవిస్తున్న ఒక వస్తువు అనే భావన మీద ఆధారపడి ఉంది. ఆలోచనలో ఆ ముసుగుని తొలగించండి. మీరిప్పుడు జీవాన్ని కూడా ఆలోచనలోంచి తొలగిస్తారు. అప్పుడు ద్వంద్వాలన్నీ అంటే వైరుధ్యాలన్నీ సమసిపోయిన దానిలో అంటే తత్ ఆ అఖండంలో ఉంటారు. ఎవరిని తప్పుకోమంటున్నావు అని అది శంకరాచార్యుల్ని చండాలుడు ప్రశ్నించడంలో భావం ఇదే. ఇది మనల్ని తర్వాతి అంశం మీదకి తీసుకెళ్తుంది. అన్నింటికీ పునాదిగా ఉన్న ఏకత్వము అంటే అద్వైతము రెండు అంశాల కింద విడిపోవడం అనే భావన. చైతన్యం అంటే కాన్షియస్నెస్ యొక్క ఆధునిక నామం ఎరుక కలిగి ఉండుట. అవేర్నెస్ కూడా ఇదే భావాన్ని ఇస్తుంది. ఎందుకంటే శూన్యంలో చైతన్యం ఉండదు. చైతన్యం అంటేనే దేని గురించో మనకి తెలిసి ఉండడం. కనీసం ద్వైతం లేకపోతే అది ఉండదు. తెలుసుకునేది, తెలుసుకోబడింది అనే రెండూ ఉండాలి. చైతన్యం యొక్క అత్యున్నత నమూనాలో అనగా ఎరుక కలిగి ఉండడంలో ఈ ద్వంద్వం నిబిడీకృతం. ఈ పరిమితి అనే భావాన్ని వెనక్కి తీసుకుంటే చైతన్యం ఉండదు. అది మనుగడ కొరకు పరిమితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎరుక కలిగి ఉండడం అనేది అవశ్యంగా పరిమితి గురించి ఎరుక కలిగి ఉండడం, తర్వాతే ఇతరుల గురించి ఎరుక కలిగి ఉండడం. ఇతరుల గురించి ఎరుక కలగడం అనేది మనం ఆత్మ చైతన్యం, ఆత్మ జాగృతి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అని పిలిచే దాని వలన కలుగుతుంది. వేరుగా కనపడే ఈ ఒకటిలో రెండు, చైతన్యం పరిమితి, ఆత్మ ప్రకృతి, జీవం రూపము ఎప్పటికీ విడదీయలేనివి. అవి ఉమ్మడిగా కనపడి ఉమ్మడిగా మాయం అవుతుంటాయి. అవి పరస్పరము బంధుత్వం మేరకే ఉంటాయి. అవి అనివార్యమైన అవ్యక్త ఏకత్వంలో అనగా సర్వోత్కృష్టమైన సంయోగంలో నిశ్చయమై ఉంటాయి. పైన ఎలా ఉంటుందో దిగువన అలాగే ఉంటుంది అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని మనం చైతన్యవంతమైన జగత్తులో వస్తువుల్ని చూసినట్టుగా రూపం అనే పార్శ్వం నుండి చైతన్యాన్ని చూస్తే ఎలా కనపడుతుందో మనం చూద్దాం. ఒకే విద్యుత్ శక్తి ధన విద్యుత్తు, రుణ విద్యుత్తుగా వ్యక్తమవుతుంది. ఇవి పరస్పరం నిర్వీర్యం చేసుకోగానే విద్యుత్ అంతర్ధానం అవుతుంది. ప్రతి వస్తువులోనూ విద్యుత్ ఉంటుంది. తటస్థంగా అవ్యక్తంగా అన్ని వస్తువులలోంచి అది బహిర్గతం అవుతుంది. కానీ ధన విద్యుత్ గానో రుణ విద్యుత్ గానో కాదు. ఎల్లప్పుడూ ఉభయం సమతుల్యం చేసుకుంటూ ఇవి ఎప్పుడు శూన్యంగా భావించబడే దానిలోకి ఉమ్మడిగా తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇదిలా ఉంటే అగాధం మాట ఏమిటి? వారధి అవసరం ఏమిటి? చైతన్యం, ప్రకృతి, దేహము ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. ఎందుకంటే అవి ఒకే అఖండత్వము అంటే వన్ హోల్స్ లోని రెండు అంగాలు.
దూరంగా జరిగినప్పుడు రెండు కనపడతాయి, కలిసిపోయినప్పుడు రెండు మాయమవుతాయి. అవి దూరంగా జరిగినప్పుడు వాటి మధ్య బాంధవ్యం ఎప్పుడూ ఉంటుంది. ఈ వేరుగా లేని ద్వంద్వత్వం లేకుండా ఒక వాటి మధ్య బాంధవ్యం, ఒక చైతన్యపు వ్యవస్థ అంటూ ఏమీ లేదు. ఒక అయస్కాంతంలో ఉండే రెండు ధృవాలు ఒకదానితో మరొకటి నిరంతరం బాంధవ్యంలో ఉన్నట్టు మనం ఒక ప్రత్యేకమైన దేని గురించో ఆలోచించి దానిని చైతన్యం అంటాం. అది మనం ప్రకృతి అనిపించే మరొక ప్రత్యేకమైన దేని మీదో ఎలా పనిచేస్తుందో ప్రశ్నించుకుంటాం. రెండు ప్రత్యేకమైనవి ఏవో లేవు, కానీ కేవలం దూరంగా లాగబడ్డ రెండు, కానీ ఈ రెండు లేకుండా వ్యక్తం అవని దానిలో విడిపోని అంశాలు. అది ఒంటరిగా ఒకదానిలో కానీ రెండవ దానిలో కానీ వ్యక్తం అవ్వలేదు. రెండింటిలో సమానంగా ఉంటుంది. వెనుక లేనిదే ముందు లేదు, క్రింద లేనిది మీద లేదు, లోపల లేనిదే బయట లేదు, ప్రకృతి లేనిది ఆత్మ లేదు. ఏకత్వంలోనే భాగాలు కాబట్టి ఆవరణ కాలంలో రెండుగా కనబడుతూ అవి ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటాయి. ఆత్మని పూర్తిగా ప్రకృతి పదార్థం రహితంగాను, దేహాన్ని పూర్తిగా పదార్థంగాను, అనగా ఉనికి లేని రెండు వస్తువుల గురించి భావించినప్పుడే అగాధం అనేది కనపడుతుంది. పదార్థం చే కప్పబడని ఆత్మ లేదు, ఆత్మ భరితం కాని పదార్థం లేదు. విడిపట అత్యున్నత నేనుకి తన యొక్క పదార్థపు పొర ఉంటుంది. అది చైతన్య అంశం ప్రబలంగా ఉండడం మామూలుగా. ఇప్పుడు చదివే పేజీ చదవండి. ఇప్పుడు చదివే పేజీ అయిపోయినాక ఆపేద్దాం. ఓకే మేడం. ప్రబలంగా ఉండడం మూలంగా ఒక ఫ్యాన్ ఆపేసారు. బాగా ఎక్కువ వేడి చెమటలు గారుతుంటే అట్టెత్తుకొని ఇసురుకుంటుంటే మా చిన్నోడు బుడ్డోడు కూడా నేను ఇసురుకుంటున్నానంట నన్నే చూస్తున్నాడు కన్ను ఆరుపుకుంటా. ఓకే మేడం. ఒక ఆత్మగా పిలువబడినప్పటికీ ప్రకంపించే పదార్థ పొర కలిగి ఉంటుంది, మరియు ఆ పొర నుండి అన్ని ప్రేరణలు బయలుదేరి ఇతర దళసరి పదార్థ పొరల్ని పరంపరగా ప్రభావితం చేస్తాయి. ఇది చెప్పడం వలన చైతన్యాన్ని పదార్థ భరితం చేయడం కాదు, కానీ రెండు అనాది వ్యతిరేకులు చైతన్యం ప్రకృతి వేరుగా నేరుగా బంధనంలో ఉన్నవన్నీ ఎప్పుడూ చివరికి అత్యున్నత స్థితి అంటే అస్తిత్వంలోనూ వేరుగా లేవనే సత్యాన్ని గుర్తించడం మాత్రమే. ప్రకృతి పరిమితి లేకుండా చైతన్యం లేదు. మానవ దేహానికి ఒక పరిమితి ఉంది. ఈ భూగోళము భాగంగా ఉన్న సౌర మండలానికి ఒక పరిమితి ఉంది. ఆ పొర మండలాన్ని తనలో ఇముడ్చుకున్న గెలాక్సీకి ఒక పరిమితి ఉంది. ఇలా ఎంతవరకు మన చైతన్యం విస్తరించగలిగినంత వరకు. ఆ తర్వాత ఏముంది? మన చైతన్యం అక్కడి దాకా విస్తరించగలిగినప్పుడు ఇక్కడ కూడా ఏముందో తెలుస్తుంది. కానీ మళ్ళీ దానిని ఒక పరిమితి ఉంటుంది. చైతన్యాన్ని కార్యరూపంలో పెట్టడమే కాకుండా భావనలో ప్రకృతికి దానిని పదునైన విరుద్ధాంశంగా ఉంచుతుంది. కానీ ఒక వ్యవస్థలో ఒకటి లేకుండా రెండోది ఉండదనే సత్యాన్ని అది గుర్తిస్తుంది. అతి దళసరి పదార్థము భౌతికమైనది కూడా చైతన్యం యొక్క అంతర్భాగం కలిగి ఉంది. గాలి, రాయి, లోహము జీవించే ఉన్నాయి. చైతన్యంలో ఎరుక కలిగి ఆ విధంగా ఆక్సిజన్ ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ గురించి తెలుసుకున్నదైతే దానిలో కలపడానికి ఉరుకుతుంది. ఓకే మేడం, మీకు ఇబ్బంది ఉందేమో? 78 పేజ్ ఇప్పుడు జరుగుతుంది. బాగా వేడి ఉందిలేండి మేడం, నిజంగా అంటే ఇక్కడే ఉంది మేడం వేడి, ఇంకా అక్కడ ఉండదా మరి? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.